హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మనము కర్ణాటక టూరిజం ట్రిప్లో మేము సెకండ్ ట్రిప్ గోవాకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ట్రిప్ హంపీలో చూడాల్సినవి చూసి తర్వాత మేము ఇంకా గోవాకి వెళ్తున్నాం. గోవా అనేసరికి ఆ సముద్రం ఆ చిన్న చిన్నవి కనిపిస్తుంటే కూడా అప్పుడు గోవా వచ్చేసిందని పిల్లలందరూ ఒకటే ఆత్రం. మేము గోవా వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. మార్నింగ్ వెళ్ళాలి గోవా బీచ్కి. అక్కడ రూమ్ తీసేసుకొని ఆ రూమ్లో మొత్తం ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి గోవాలో ఎలా ఉంది చూడండి. అసలు బయట కొబ్బరి చెట్లు అయితే మస్తు ఉన్నాయి, అక్కడ అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం రెడీ, అందరు కాస్త స్పెషల్గా ఉండాలని అందరు డ్రెస్సులు వేసుకున్నాము. చక్కగా అందరు రెడీ అయిపోయి ఒక్కొక్కరు ఇంకా తయారవుతున్నారు. అక్కడ వేరే రూమ్ బాయ్స్కి, ఇక్కడ గర్ల్స్కి మొత్తం అందరం రెడీ అయిపోయి మాకు ఆ హోటల్ వాళ్ళ నుంచి బీచెస్కి వెళ్ళడానికి బస్ వచ్చిందనమాట. ఆ బస్సులో ఎక్కి ఇక్కడ వెళ్ళాము. ఈ పలోలం బీచ్కి టికెట్ 300 అనమాట బోట్ ఎక్కడానికి. ఇక అందరము ఆ బోట్ ఎక్కుతున్నాం అనమాట. మామూలుగా గోవా అంటే అబ్బాయిలే వెళ్తారేమో, ఫారినర్స్ ఉంటారు అందరూ అదని ఒక ఐడియా ఉండేది. కానీ అసలు ఇలా మనకు ఇవన్నీ అది డాల్ఫిన్ షిప్ అంటే ఇది డాల్ఫిన్స్ ఈ బీచ్లో మనకి కనిపిస్తాయంట మధ్యలోకి వెళ్తే. అట్లా డాల్ఫిన్స్ రైడ్ అని దీంట్లో ఎక్కామన్నమాట. ఇక ఎక్కిన తర్వాత అందరం కూర్చున్నాము. ఇక మనం మధ్యలోకి వెళ్ళాక డాల్ఫిన్స్ కనిపిస్తే ఇంకా అతను అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు డాల్ఫిన్స్ వచ్చినప్పుడు తను చూపిస్తూ ఉంటాడనమాట. ఈ లోపల మంచిగా ఇంకా అందరికీ ఎనర్జీ రావడానికి ఎవరికైనా డ్యాన్స్ వస్తే డ్యాన్స్ చేయండి, ఎన్ని యాక్టివిటీస్ ఏదైనా చేయొచ్చు, ఆ ముందరికి వెళ్ళి చేయండి అని అన్నారనమాట. ఇక అయిపోయింది అనేసరికి ఇక మా వాళ్ళందరూ ఊరుకుంటారా. ఇక ఆయన చెప్పడమే ఆలస్యం. కొంచెం సేపటికి అందరూ ఇక డాల్ఫిన్స్ ఏమో మాకైతే సరిగ్గా అయితే కనిపించలేదు. ఆయన పలానా అక్కడ వచ్చిందనేసరికి అటు ఉరికేసరికి అటు రావట్లేదు, మళ్ళీ వెనకాల చూపిస్తున్నాడు. అటు వచ్చేసరికి ఇంకా అందరూ అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళినట్టు అయింది. కానీ డాల్ఫిన్స్ అయితే మాకేం కనిపించలేదు. ఇంకా వెనకాల కూర్చున్న వాళ్ళకి అటు ఏం కనిపించేది తెలియదు, కానీ మాకైతే కనిపించలేదు. కాకపోతే ఉన్న 1 hour మాత్రం మస్తు ఎంజాయ్ చేసారు అందరు, చిన్న పెద్ద మొత్తం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారు అనమాట. మంచిగా డ్యాన్స్ చేసారు, ఫోటోలు దిగారు. మంచి కపుల్స్ మంచిగా కార్నర్కి ఎక్కి మంచిగా డ్యాన్సులు చేసారు, బాగుంది. ఒకటే డ్యాన్సులు మా వాళ్ళందరూ. అక్కడ చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు అసలు ఎవరో పైకి కూడా ఎక్కలేరు. మా వాళ్ళందరూ ఎక్కిరు అనమాట. మొత్తం మా బస్సులో ఉన్న వాళ్ళందరూ అక్కడ డాల్ఫిన్స్ వస్తున్నాయని చెప్తున్నాడు. అందరు మళ్ళీ అక్కడ వెళ్తున్నారు. మా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు మీ అందరి కోసం. ఇక డ్యాన్సులే ఒకటే మొత్తం. మనము సౌండ్ మనకి కాపీ రైట్ వస్తుంది కదా సాంగ్స్, అందుకే కొంచెమే నేను మీకు చూపిస్తున్నాను. చాలాసేపు 1 hour సేపు అయితే మస్తు పాటలకి అయితే మస్తు ఎగిరిరు. మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా ఆ గోవా లుక్లో ఆ హ్యాట్ పెట్టుకొని ఆ కళ్ళద్దాలు పెట్టుకొని అందరూ మంచి ఫొటోస్కి మొత్తం అందరు చిన్న పెద్ద అందరూ. వీలైతే ఏకంగా టైటానిక్ షిప్ లాగా ఫొటోస్ దిగుతున్నారు ఈ కపుల్స్. డ్యాన్స్ ఆ షిప్ అది అటు ఇటు ఇట్లా ఊగుతుంది. దాని మీద నిలబడితే ఆ గాలి అయితే చాలా గట్టిగా వస్తుంది. ఆ ఏడబడిపోతామా అని భయం కూడా ఉంది. గట్టిగా పట్టుకొని అలా ఫోటోలకు పోజులు ఇచ్చి అలా దిగి అలా ఇంకా ఎంజాయ్మెంట్ ఎదుగుతూ అనమాట. అక్కడ చూడండి ఎంత బాగా అక్కడ అన్నీ వరుసగా మనకి 300 టికెట్కి అలా కూడా మనకి ఏర్పాటు చేస్తారనమాట. అయితే మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం కనుక ఇది ఎక్కాము. పిల్లలు ఒకటే పిలుస్తారు డాల్ఫిన్ 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 అంటూ. అది రాలేదు కనుక ఏదో మనకి తృప్తి కోసం కాస్త ఒక డాల్ఫిన్ బొమ్మను అలా పెట్టానమాట. పిల్లలు మాత్రం గోవాలో మస్తు ఎంజాయ్ చేసారు. వాటర్లో
అంత మస్తు మస్తు ఎంజాయ్ చేసారు పిల్లలైతే, ఖుషి అయిపోయారు. గోవా అంటే కాదు పెద్దోళ్ళే వెళ్తారు, పిల్లలు వెళ్ళరేమో, లేడీస్ వెళ్ళరు అనుకున్నాం. కానీ గోవా ఇంత బాగుంటుందని తెలియదు కదా, ఫస్ట్ వచ్చాక చాలా బాగుంది. మేము వెళ్ళింది సౌత్ గోవాలో చక్కగా మనకు అన్నీ చూడ్డానికి ఫారినర్స్ కూడా చాలా తక్కువ వస్తారు. ఇక మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంది కదా, ఈ పడవ అలా వెళ్తూ చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ఆ కాసేపు ఆ వాతావరణం, మేము అందులోకి వచ్చింది. మా వాళ్ళు అందరు చూడండి ఎంత ముద్దుగా అందరు హ్యాట్స్ పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఫొటోస్కి పోజ్ ఇస్తున్నారు. అలా ఒకసారి సముద్రం అయితే అలా చూసి నేను కూడా కాసేపు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఉన్న 1 hour అయినా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట అందరూ. ఆ డాల్ఫిన్ సాంగ్ అది దేవులేదు, మొత్తం ఎంజాయ్మెంట్ అనమాట మొత్తం. అసలు ఎంత బాగా వస్తున్నాయో దిగినాక అలా చూస్తూ ఉండిపోయానమాట. తర్వాత మమ్మల్ని మళ్ళీ ఇంకొక బీచ్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళారనమాట. ఇక బాగా ఆ బీచ్ దగ్గరికి వెళ్తే ఆ వాటర్ అవన్నీ చూసి ఊరుకుంటారా, అందులో దిగకుండా స్నానాలు చేయకుండా పాప ఏమన్నుందా అసలు మస్తుంది. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ కావాల్సిన ఆ గోవా బీచ్లోకి కావాల్సిన డ్రెస్సులు ఇక్కడంతా జత 500 అంట. మా వాళ్ళు అయితే బాగానే ఉన్నారు, 5-6 మంది. కొందరేమో ఇంకా మామూలుగా రోజుకమే షార్ట్స్ టీషర్ట్స్తో వచ్చారు. కొందరు కొనలేదు, కొందరైతే కొన్నారు. ఇక అందరు రంగంలోకి దిగుతున్నారు. ఇక మొత్తం చిన్న పెద్ద మొత్తం ఇంకా అందులో వాటర్లో దుంకుడు, రీల్స్ చేస్తున్నారు, ఆడుకునేటోళ్ళు ఆడుకుంటున్నారు. చక్కగా ఎంజాయ్ చేయడానికి మొత్తం మస్తు మంచిగా, పైన బీభత్సంగా ఎండ, కింద వాటర్ బాగుంది. అంతసేపు చాలా టైము మేము ఇందులోనే గడిపేసరికి మాకు ఇంకొక బీచ్ చూపించలేదన్నమాట. మామూలుగా 3 బీచ్లు చూపిస్తా అన్నారు, 2 బీచ్లకి అయిపోయి. మా వాళ్ళంతా రీల్స్ కోసం చూడండి ఎలా చేస్తున్నారు. ఇక్కడ అంతా అబ్బాయిలు మంచిగా గోవా డ్రెస్ వేసుకొని మొత్తం ఆ ఇసుక, చిన్న పిల్లలు అయిపోయి అందరు ఇసుకతో ఆడుతున్నారు. ఈ కపుల్స్ అందరు చూడండి మంచి రకరకాల పోజులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఎంత ముద్దుగా ఉన్నారు కదా అంత కపుల్స్. వీళ్ళైతే రీల్ కోసం వీడియో ఒకటే పాపం అందులో పడిపోయింది. సాహసాలు చేసేస్తున్నారు మొత్తం ఆ వాటర్లో. మొత్తం అందరు ఒక్కసారి బాహుబలిలాగా అందరు ఎత్తుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం. అందరూ ఒకటే లాగుంటే ఏం బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు, అయ్యో. ఇక తర్వాత రీల్స్ కోసం ఒకటే డ్యాన్సులు, ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయడానికి. మేమే కాదు అక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది రీల్స్ చేస్తున్నారు. మంచిగా గోవా డ్రెస్సులు, ఒకటే రకమైన డ్రెస్సులు వేసుకొని చాలామంది చాలా రీల్స్ చేస్తున్నారు అనమాట. ఇంకా కాసేపు ఇదంతా చేసి ఇంకా హ్యాపీగా వాటర్లో చక్కగా ఆడుకున్నారు చాలాసేపు వాటర్లో. ఇక ఆ ఇసుకంతా కడుక్కుని అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ ముందరికి వెళ్తే అక్కడ ఇక వాష్రూమ్ మొత్తం ఇసుకనే. ఎంతసేపు ఎంతసేపు కడిగినా ఆ ఇసుక మాత్రం బట్టలకు వంటికి అయితే చాలాసేపు పోలేదు. ఎలా ఉంది మా గోవా వీడియో? ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.